రే అనగా ఇద్దరు కూతుర్లు, ఫాదర్ వ్యవసాయం, మదర్ లేదు. ఈమె ఎంఏ సైకాలజీ రేణుక. చెల్లి భానుమతి బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా, నో క్యాస్ట్ అని పెట్టారు. డేట్ ఆఫ్ బర్త్ 15 సెప్టెంబర్. హే, సెప్టెంబర్ 15th. అమ్మ బర్త్డే. రే నువ్వు అర్జెంట్కి వెళ్ళి కలువురా, మిస్ కాకు. యా లెట్స్ గో. 6 అని చెప్తుంది. సరే కానీ ఎగ్జామ్స్ అవని ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. yes we're coming India. yeah గోల్డ్ పీకోకు, కాన్ఫిడెన్స్ లేదనుకుంటారు. అమ్మాయి కళ్ళు కళ్ళు పెట్టి చూడు, బీ కాన్ఫిడెంట్. సిగరెట్లు తాక్కు, అమ్మాయిలు నచ్చదు. ఫేస్ అలా సీరియస్గా పెట్టకరా, కొంచెం నవ్వు. ఇది బుజ్జిగా టాబ్లెట్స్, జాగ్రత్తగా పెట్టుకో. బీ కాన్ఫిడెంట్ రా, ఆల్ ది బెస్ట్. ఏందే క్లాస్ నన్ను బిల్డప్ ఇచ్చినావు, మళ్ళీ వచ్చినావు? పెళ్లి చూపులే అక్కకి నన్ను మెసేజ్ చేసిండు, చూడాలి కదే. అమెరికా సంబంధం. అబ్బా, అమెరికాలో నాకు తోడుంటుందే. అంటే నువ్వు ఎటు చేసి ఇన్నే ఉంటావు కదా అని అందుకే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. ఎంతమంది కత్తి లాంటోళ్ళు ఎంటబడ్డారే. కౌంట్ కాలే. అమెరికా టోడే కావాలి కదే. మనం పెళ్లి చేసుకునేటోనికి మనకన్నా లెవెల్ ఉండాలి, పైసలు ఉండాలి, అదే కౌంట్. మా ఇంటాం బాబు. భాను 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. అక్క ఇట్లరా, మా అక్క బాబు. నమస్తే. హాయ్. నమస్తే. ఆమె పిల్లల్ని పెంచింది. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నట్టు, అందుకే అన్ని పద్ధతులు ఇంట్లో నడుస్తుంటాయి. అక్క తిన్నీకేం పంపరాదు? జస్ట్ సిట్ బ్యాక్. బాబు మేము కట్నాలకి వ్యతిరేకం. కట్నాలు లాంటివి మాకు ఇష్టం లేదండి, మీరు అవేం చెప్పక్కర్లేదు. ముందుగానే అన్ని మాట్లాడుకుంటే మంచిది. అగో రేణమ్మ. మా రేణుక ఎంఏ సైకాలజీ బాబు, గోల్డ్ మెడలిస్ట్. మీరేమైనా మాట్లాడుకుంటారా? లోపల పోయి మాట్లాడుకుంటా. I'm Buji. Even I want to take a look. తెలుగు రాదా? Yeah, కొంచెం కొంచెం వస్తుంది. ఇక్కడి కైకు గోల్డ్ దరిద్రం ఇంట్లో యొద్దు, నేను బయట పడేస్తా. పర్లేండి, పడేస్తాను. నేను పడేస్తా, ఏం కాదు. ఒకసారి ఇట్స్ ఓకే. What's your name? భాను. Man, this is funny shit. I can't believe this is a marry her. కరెక్టరా, నిజంగా పెంటే. ఎంత? మా భాషల షిట్. Oh. సిగరెటా? కైకు అంటే మీ ప్రొఫైల్ పిక్ చూసినా అలవాటు ఉన్నట్టుందని అడుగుతున్నా. ఇక్కడ బాగోదండి. ఇట్లా గమ్మున కూర్చున్నాడు కంటే సిగరెట్ తాకుంటా మాట్లాడడం నయం కదా. దట్స్ రైట్. Oh man, they shut us up. What do? Do they make out? అంటే Would they kiss or something? గలీజ్ గాడా.
సారీ అండి, నాకు అమ్మాయిలంటే కొంచెం టెన్షన్. జస్ట్ నీడెడ్ సిగరెట్. మీకు ఇది ఓకేనా ఈ అరేంజ్డ్ మ్యారేజ్? ఐ మీన్ మీ నాన్న కోసం లేక ఏదైనా ప్రెషర్తో ఒప్పుకుంటే నాకు చెప్పేయండి, నేను మీ ఫాదర్తో మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ క్లియర్ దిస్. అట్లేం లేదు. అయినా నాకు ఇష్టం లేకపోతే మా నాన్నకు చెప్పగలుగుతా నేను. మీరు ఎంఏ కదా? మీ హాబీస్? మస్తు నిద్రపోతా. అంటే ఊరనగానే ముగ్గులు, పూజలు, వంటలు ఇవే ఉంటాయి అనుకుంటారని ముందే చెప్తున్నా. నేను అట్లా కాదు. గుడ్, వెరీ గుడ్ హాబీ. ఇంట్రెస్టింగ్. Whoa, whoa, whoa! What is this? Help me out! Help me out! Please, help me out! ఏ అది బర్రేరా, బఫలో. Oh, నీకు పాలు ఎడికలు వస్తాయరా? from the grocery store. యా, దా. No, no, no! Don't take me there! Let me go! మా తమ్ముడు వచ్చి ఓకే చేస్తాడండి. What? అంటే వాడు కూడా చూస్తే సెకండ్ ఒపీనియన్. సెకండ్ ఒపీనియనా? అసలు ఏమనుకుంటుండు? మనమే వద్దని చెప్దాం, మనకేం అవసరం లేదు, దొబ్బేమన్. ఈ అరేంజ్ మ్యారేజ్ గొడవని పెద్ద సంత, దానికి మళ్ళా కండిషన్లు. అక్క నువ్వు చెప్పు. నోరు మూసుకొని తినవే, వాళ్ళకి ఎవరు లేరు కదా అందుకనే అని ఉంటాడు. అయినా పెళ్లికి ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి కదా. మనం ఆలోచన చేయాలి, ఆళ్ళు కాదు. నాన్న నువ్వు చెప్పు, అట్లెట్లా అంటాడు? అక్కేమని కొనుక్కునే వస్తువు ఏంది? మనం ఇంకా ఓకే అని చెప్పలేదు కదా, చూద్దాం. ఆ పిల్లగానైతే రాని. ఏం ఆలోచిస్తున్నావే అక్క? లైఫ్ అంతా ముగ్గురు కోతులకి సాకిర్ చేసి చచ్చిపోతావే. అస్సలే అమెరికా ఏం తింట్రో ఎట్లుంట్రో. మన సినిమాలన్నీ చూపిస్తానంటావా? సొంత ఆలోచన కూడా ఉన్నట్లేదు. కొంచెం ఆలోచించుకోవే. నేను చెప్పానా నాన్నతో? పండుకోవే, నాన్న చెప్పిండు కదా రాని అని. ఒక టచ్ తెలియదు, ఒక ఫీల్ తెలియదు, ఎట్లుక్కుంటావే? చుప్, పండుకోవే. బల్లులా చెప్తా రా. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాలేదు. కానీ చెల్లెలు వస్తుంది అన్నట్టుగా, ఈమెనేమో. అన్న యావరేజే కదా, ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెండ్లి కొట్టు యా, దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్, కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది ఇండియా సారు. నేను డ్రైవ్ చేయనా? హే, వరుణ్ అండి. మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకండి ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? మ్యాన్, డామ్ రోడ్స్ దే నెవర్ చేంజ్. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా? కదా, గప్చుప్ కూసో. ప్రతోడు దేశం గురించి కమెంట్లు కొట్టేటోడు. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు?
ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులైనాయండి మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నోడు ఎస్ఆ నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతారు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్నేమన్నానండి, మా అన్ననేమనకండి, హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నిన్ను పీకప్స్కి సంపేయాలి బాయ్. ఇసోంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొన్నుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు. మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. కైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను ఆటోలో మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్, ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దాట్ నో. హే, యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారండి. ట్రై దాట్, ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. నో Hey, give me a chocolate. Alright, guys, నో చాక్లెట్స్. guys, listen. రేణుక నాకు బాగా నచ్చింది. ఐ థింక్ ఐ రియలీ లైక్ హర్. Whoa! రే, Finally! Woohoo! ఆసమ్ రా, సూపర్. And you just go and say okay, సరేనా? మరి నేను చోకీ చేయాలని ఇంత బిల్డప్ ఇచ్చావేంట్రా? Wow! What did you do? మనం ఎంత క్లోజ్ వాళ్ళకి తెలియాలి కదరా, రైట్? తను చాలా మంచిదిరా. తనేమో కానీ వాళ్ళ చెల్లేరా. ఐ థింక్ షీస్ క్యాన్ క్రేజీ మ్యాన్. నన్ను రోడ్ మీద వదిలేసింది. అయినా మనం ఇక్కడ ఎందుకున్నాం? ఏదో హోటల్లో ఉండే బాగుండేది కదా. వాళ్ళు చాలా బతిమలాడారా, అస్సలు వెళ్ళలేదు. లిసన్, జస్ట్ గో అండ్ సే ఓకే. కంగారు పెట్టద్దు, సరేనా? ఓకే చీఫ్. బుజ్జి కమ్. Yeah, we getting a వదినా. Woohoo! We're getting an Odina! అసలు నేను ఇలా రావడం, మిమ్మల్ని ఓకే చేయడం ఇదంతా బుల్షీట్ అండి. అసలు మీరే వాడిని ఓకే చేయాలి. వాడు ఎప్పుడు చూసినా పని అని తెగ తిరుగుతూ ఉంటాడు. మనుషుల్లోనే ఉండడు, వర్కహాలిక్. మీరు వాడిని బాగా చూసుకోండి చాలు, మిమ్మల్ని మేము చూసుకుంటాం. ఇద్దరం అన్ని పనులు చేస్తాం, రైట్ బుజ్జి? Yeah. యా. మీకు ఇష్టం ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బాగుంటుంది అక్కడ. వాడికైతే నాకు చాలా బాగా నచ్చాడు, చాలా చెప్పాడు నీ గురించి. మీరిద్దరు బాగుంటారు వదినా. వదినా అని పిలిచేనా? నీ గురించి ఏం చెప్తలేవు? ఏ నేనేం లేదు, ఐఎమ్ జస్ట్ అన్ యావరేజ్ గాయ్. వాడే స్పెషల్, వాడి వల్ల ఇలా ఉన్నాం. వాడే మా హీరో. మొత్తం అయితే సమజ్గాలే గాని మస్తు మంచోళ్ళు ఎక్కున్నారమ్మా. అక్కడనే తేడా కొడుతుందే. ఇంతగానో మంచోళ్ళ నమ్మలేం. చెక్ చేయాలి. రేయ్ హే, హౌస్ ఇట్ గోయింగ్? రే అనగా మీట్ మే వదినా రేణుక. వదినా మీట్ మే అన్న రాజు. బుజ్జి ఏ బాను, ఏందత్తా? జల్దీ పోయి గుడ్లు అర్ధ కిలో శనగపిండి పట్టుకురాపో. ఏ జల్దీ పో. వినిపిస్తలేదా నీకు? జల్దీ పో. ఉరుకు ఉరుకు. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కొస్తావా? యువర్ ఆస్ మీరు కమ్. నేను దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, అంతే కదా? సారో అంత లేదు, మీ పని మీదే పోతున్నా, అందుకే అడిగిన. దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి, అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కనకు పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా.
Alright, just give me a minute. Whoa, what's wrong? ఎట్లా వస్తావా? Kaiko, I'm comfortable. రోజు ఎట్లు చెడ్డీలు వేసుకొని తిరుగుతారు ముగ్గురు. షెడ్యూల్ కాదు, షార్ట్స్. సీజన్ బట్టి. అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఊర్లో అమ్మాయిలు తట్టుకోలేరు నీ కాలు చూసి. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలా? మెడిసిన్ చేస్తున్నా. ఐమ్ గోనా బి ఎ డాక్టర్. ఓహో, బాయిలర్ కూడా. ఈడ ప్రతోడు డాక్టరో ఇంజనీరో అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఈడ చదువుకుంటారు, అమెరికాకి జంప్ అవుతారు. పైసల్ పైసల్. మీకు ఇష్టమా పైసల్? మీ గుడ్లు ఫ్రీగా ఇస్తారా? ఆ? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా? అబ్బా ఏం దమ్మాక్రమా. సినిమాలు చూస్తావా? చాలా తక్కువ. పవర్ స్టార్వి? గబ్బర్ సింగ్ చూసా. సర్దారా? ఆహా, ఫస్ట్ వన్. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది, యూనో ద వన్. యా. అది ఎప్పటిది నాయనా, అప్డేట్లో లేవు. మీ అన్నయ్య చూస్తాడా? హే, ఆడ అస్సలు చూడ్డు. ఇదేం పోయి కలంరవాయ్, సినిమాలు చూడరా. దానికి సినిమాలు పిచ్చి. అరే వదినకే ఉంది, వదిన హ్యాపీగా చూసుకోవచ్చు. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే గాని బ్లడ్ లో పీకేనో మహేష్ బాబు ఉంటే ఆ మజా ఉంటది చూడు. కిరాక్. ఇద్దరు లవర్స్ కూర్చొని ఫేవరెట్ హీరో సినిమా చూస్తుంటే షపరపా. దానికి లేదా అదృష్టం. ఏం చేస్తామేగా. దిస్ వే. తాగుడు, గర్ల్ ఫ్రెండ్స్. వాట్? కైకో, మీ అక్క పెళ్లి చేసింది మా అన్నని. వాడిని అడుక్కోండి, నన్ను కాదు ఇంటర్వ్యూ చేయాల్సింది. ఆయన తాగితే బ్యాడ్ బాయ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదేదో జరిగిపోద్ది అనేది రాంగ్ థింకింగ్. పోనీ అదేదో జరిగిపోయే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? చెప్పరా అదే సిగ్గా. యూ జస్ట్ డోంట్ గివ్ అప్ డు యూ. ఆయన నా సంగతి కాదు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ డు యు డు? అగ్రికల్చర్ బిఎస్సి. దేశానికి ఫుడ్ పెడతాం. హే, క్రికెట్ ఒకసారి పట్టుకో, ఆడేసి వస్తాను. ఏ అట్లా దారిలో వదిలేస్తారా? నేనేమైనా టైం పాసా? ఆడి చాలా రోజులైంది. నువ్వు తీసుకొచ్చే, నేను ఆడేసి వస్తాను. హే, కెన్ ఐ ప్లే? నేను ఇయ్యపో. హే ప్లీజ్. నాకే ఇప్పుడు ఇచ్చిన బ్యాటింగ్. నేను ఇయ్యపో. హే, నీకు చాక్లెట్ ఇస్తా. తీసుకో, మంచిగా ఉంటుంది. జరా ఆమ్లెట్ వేసుకో బాబు. యా, థ్యాంక్స్. ఎవరి తను? పెళ్లి కొడుకు తమ్ముడు. బుజి, ఈట్. ఏమున్నడే కరెంట్ షాక్ కొడుతుంది. దారిలో వదిలేసి రకం. బాయిలర్ కోడి, అది అమెరికాలో. మనకు సెట్ కాడలే. చూడ్నికేముంది. వైజాగ్లో మా మాయ వాళ్ళు ఉంటారండి. మీతో అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు. ఆహా, అదేం లేదండి. రేణు నాకు బాగా నచ్చింది. రేణువా? కానీ ఒక వారంలో యూఎస్ వెళ్ళిపోవాలి. ఈ లోపల పెళ్ళి. అబ్బా అప్పుడే మాకు నచ్చద్దా? తనకు నచ్చితేనే. వారంలో అయితే నాకు కుదరదు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. వారంలోనా? అంత జల్దిగానా? విజిటర్ వీసా మీరు తీసుకెళ్తామండి. మళ్ళీ నాకు ఎప్పుడు కుదురుతుందో తెలీదు. నా వైపు నుంచి అదొక్కటే రిక్వెస్ట్. వారం ఉసిరికాయ పచ్చడి ఉందా అండి? పిల్ల కనుక అసలు టైమింగే తెలియదు. అక్క గతేందో చూడు. ఏ బాను, అత్తయ్య లక్ష్మత దగ్గర పోయి ఉసిరికాయ తొక్కు తీసుకురాపో. జల్దీ తీసుకురా. తెస్తలేవే రేపు. ఉరుకు ఉరుకు, జల్దీ పో. ఇక్కడికేమైనా మెంటలా ఈ వానల్లో? ఇగో జాగ్రత్తగా పో. అక్క ఏరిల్లు? నేను కష్టపడి వానలా ఇల్లు తిరిగి తెస్తే లేచిపోతారా? చెప్తా. వదిలేయే, పాపం తెలియదు అతనికి. అబ్బా అప్పుడే సపోర్టా? బుద్ధుండాలే. ఇప్పుడే అడిగొస్తా. బాను 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 ఉండే, నాన్న మాట్లాడుతా అంటుండు. ఉండవే, నాకు టెన్షన్గా ఉంది. అదే అబ్బాయి గురించి. ఏం చెప్తావే? నాన్నకి నచ్చిండు, పెళ్లి లేట్ అవుతుంది,
ఎప్పటికైనా చేసుకునేటిదే ఇటువంటి బక్వా స్టోరీలు చెప్పుకే ప్లీజ్. కరెక్ట్గా నచ్చితే చెప్పు. ఇంకా నాన్నకి రోజు మందులు నువ్వే ఇయ్యాలి, గుర్తుపెట్టుకో. నేను నరక చెప్తానే నరక చెప్తా. బాను ఆగవే. అక్కకి నచ్చిందంట, అక్కకి నచ్చిందంట. ఏందే నీ లొల్లి? జర ఆగవే. లొల్లి మళ్ళా అక్క పెండ్లి లొల్లి చేయమ్మా. తల్లి నువ్వు గిట్లరా. నాన్నకి నచ్చిండు, పెండ్లికి లేట్ అవుతున్నది, ఎప్పుడైనా చేసుకునేదే కదా. ఇసువంటివన్నీ మనసులో పెట్టుకొని ఒప్పుకోకరేనమ్మా. బాగా ఆలోచన చెయ్యి, నీకు నచ్చితేనే తల్లి. నానా నేను ఇట్లే చెప్పినా, ఇద్దే అడిగినా. నేను నువ్వు ఒక్కటే తీరు అడిగినా కదే చెప్పు. బిడా అప్పుడు అక్కేమన్నదిరా? సరే అన్నది, ఇష్టం అన్నది. ఇంకా చాలే. నా బంగారు తల్లి, అంతా దీని అదృష్టం. తల్లి చాలా సంతోషమే, పిల్లగాడు చాలా మంచోడే. అవునే, నువ్వు వెళ్ళిపోతే నాకు మందులు ఎవరిస్తారే? నేనున్నాను కదా, లేనా? ఇంకెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇక నేను నాన్న అంతే. నువ్వు కొడలే. ఇంకా చాలే. బెంగగుంది నాన్న, వారంలోనే వెళ్ళిపోవాలనా? అమ్మాయిలు ఎందుకు పోవాలన్నా అన్ని వదులుకొని? ఈ రూల్ ఎవడు పెట్టిండో గానీ చాలా మోసం నాన్న, చాలా పెద్ద మోసం, దోకా. నీ అసింటోళ్ళే ఉరుక్కుంటా పోతారే అన్ని వదిలి. ఏం కాదు, నేనేడికి పోను. పెండ్లి గానీ ఏమని గానీ నేనైతే పోను. అస్సలు నా రూమ్ ఇడితే పండుకునేదే లేదు. ఇగో ఇప్పుడే చెప్తున్నా నాన్న, నేను నీ కొడుకు లెక్క అంతే.